హాయ్ అండి, భూమిలోదేవి మీ ఉషా వ్లాగ్స్కి స్వాగతం. ఈరోజు నేను నా దగ్గర ఉన్న నేను వాడుతున్న అంటే గత 30 ఏళ్ళగా నేను వాడుతూ ఉన్న బ్లాక్ బీడ్స్ మీకు చూపించాలనుకుంటున్నానండి. అంటే నల్లపూసలు, నేను వేసుకునే నల్లపూసల గొలుసులు మీకు చూపించాలి అనుకుంటున్నాను. ఎందుకంటే నన్ను మీరు అందరూ అడుగుతున్నారు కదా. మొన్న మునగాకుతో పొడి పౌడర్ అనే షార్ట్ చేసి ఆ మధ్యకాలంలో మీకు చూపించాను కదా. చాలా లక్షల మంది చూసారు ఆ షార్ట్ని. మునగాకు డ్రై చేసి పౌడర్ చేసి అన్ని కూరల్లో, ఆమ్లెట్లో అలా అన్నిట్లో వేసుకోవచ్చని చూపించాను కదా. ఆ రోజు వేసుకున్న నల్లపూసల గురించి చాలా మంది అడిగారు. థ్రెడ్ చాలా బాగుంది, దగ్గరగా చూపించండి అని. సో ఇంకా చాలాసార్లు నేను వేసుకున్న నల్లపూసల్ని క్లోజప్లో చూపించండి అని చాలామంది అడుగుతున్నారు. సో వారందరి కోసం నల్లపూసల్ని నేను నా బ్లాక్ బీడ్ చైన్స్ మీకు చూపించబోతున్నాను ఇప్పుడు. అదండి. సో మనం ఆ నల్లపూసలు చూడడానికి వెళ్ళే ముందు నా డ్రెస్సింగ్ డీటెయిల్స్ ఇవ్వబోతున్నాను. ప్యూర్ గద్వాల్ శారీ ఇది. మంచి నిండు బ్లూకి బ్లాక్ బార్డర్ వచ్చిన చెక్స్ బార్డర్ వచ్చి, శారీ అంతా చెక్సే, బాడీ అంతానేమో బ్లూ మీద చెక్స్ వచ్చాయి, బార్డర్ ఏమో బ్లాక్ మీద గోల్డ్ చెక్స్ వచ్చాయి, గోల్డ్ థ్రెడ్ చెక్స్ వచ్చాయి. ప్యూర్ గద్వాల్ శారీ అండి ఇది, బట్ ఓల్డ్ శారీ అనమాట. 10 years ముందు ఈ సేమ్ శారీస్ అన్ని కలర్స్లోనూ వచ్చేవి. అప్పట్లో తీసుకున్న శారీ ఇది. సో ఎప్పట్లాగానే బీడ్స్ అండ్ బ్యాంగిల్స్ అన్నీ కూడా నా దగ్గర ఉన్న వాటిల్లో ఈ శారీకి మ్యాచ్ అయ్యేవి పెయిరప్ చేసేసాను. మిక్స్ అండ్ మ్యాచ్ చేసి పెయిరప్ చేసేసాను. అట్లాగే టాప్స్ కూడా సింపుల్గా పెట్టుకోవాలనిపించి ఫ్యాన్సీ టాప్స్ పెట్టుకున్నాను. రండి, మీరందరూ క్లోజప్లో చూపించండి మీరు వేసుకునే నల్లపూసలు అంటున్నారు కదా. రండి, ఈ నల్లపూసలన్నీ కూడా ఇప్పుడు మీకు నేను చూపిస్తాను. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి, నెమలి. ఈ పెండెంట్లు నెమలి, కిందేమో బీడ్స్ ఏవో ఉన్నాయి. ఒక బీడ్ ఊడిపోయింది కూడా, చాలా పాతదండి. 28 years అవుతుంది తీసుకుని. ఒక బీడ్ ఇక్కడ బీడ్ ఒకటి పోయింది. సో పెండెంట్ ఏమో నెమలి అనమాట. ఇవన్నీ గోల్డ్ అండ్ నల్లపూసలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు మహాలక్ష్మీదేవి అండి. పైన ఒక రూబీ ఉండి చుట్టూ ఒక వరుస డైమండ్స్ వచ్చాయి. మహాలక్ష్మీదేవి. ఒక వరలక్ష్మి వ్రతానికి నేను ఇట్లా తీసుకుని నా దగ్గర ఉన్న అంటే పెండెంట్స్ లేకుండా, లాకెట్స్ లేకుండా ప్లేయింగ్ చైన్స్ కూడా కొన్ని పెట్టుకుంటాం కదా మనం. ఇప్పుడు ఇట్లా ఉంది కదా ఈ నల్లపూసలకి. ఇప్పుడు లక్ష్మీ అమ్మవారి డాలర్ పెండెంట్ పెట్టాను కదా, మారుస్తాం, మళ్ళీ ఇట్లా తీస్తాం అనమాట. ఒక్కొక్కసారి తీసి ఈ ప్లేస్లో మళ్ళీ వేరే పెండెంట్ పెట్టుకుంటాం. ఇక్కడ చూడండి, ఇప్పుడు విష్ణు, మహాలక్ష్మీదేవితో ఉన్న విష్ణు మీ క్లోజప్లో మీకు కనిపిస్తున్నారు కదా. వడిలో మహాలక్ష్మీదేవిని కూర్చోబెట్టుకున్న విష్ణు భగవానుడు. అట్లా మనం ఇట్లా పెండెంట్స్ మార్చుకుంటూ ఉండొచ్చు. ఇట్లా ప్లెయిన్ ఇట్లా మారుస్తూ ఉంటాను నేను, అట్లా అనమాట. ఇప్పుడేమో ఇక్కడ చూడండి, ఎమరల్డ్ అనమాట, జాతి పచ్చ ఎమరల్డ్ బీడ్స్కి మధ్యలో సన్నపాటి డైమండ్స్తో ఉన్న ఒక గోల్డ్ బాలు. ఇదంతా కూడా గోల్డ్ అండ్ నల్లపూసలు. సింపుల్ సెట్స్ అండి. పెద్ద ఎక్కువ గోల్డ్ అయితే లేదు వీటిల్లో, చాలా తక్కువ గోల్డ్ ఉంది. అట్లాగే డైమండ్స్ కూడా చిన్నపాటి డైమండ్స్. ఎందుకంటే నల్లపూసలు నాకు సింపుల్గా నచ్చుతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా,
చిన్ని పెండెంట్ అనమాట. నల్లపూసలు అండ్ గోల్డ్ ఎనామిల్ పెయింట్ అండి. గోల్డ్ బాల్ మీద ప్లెయిన్ గోల్డ్తో బాల్ చేసి దాని మీద ఎనామిల్ పెయింట్ వేస్తారు. ఒక 5-6 వరుసలేమో కింద ఇచ్చారు మనకి. పైన సన్నపాటి డైమండ్స్ ఇస్తారు గోల్డ్ బాల్స్లో. ఒక్క వరుస డైమండ్ విత్ బ్లాక్ బీడ్స్. వీటిల్లో గోల్డ్ చాలా తక్కువ పడుతుందండి. అన్నీ ఏముంది లైట్ బాల్ షేప్ చేస్తారు కదా, హెవీ గోల్డ్ అయితే లేదు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి, నేను ఈ సెట్ ఇట్లానే కొన్నాను. ఇది కిందేమో ఎమరాల్డ్ వచ్చింది, ఒక గోల్డ్ కొమ్మలాగా ఉండి పక్షి అనమాట. మన బర్డ్ ఒక ట్రీ మీద, అంటే ఒక చెట్టు మీద ఉన్న పక్షిలాగా ఉంది కదా. 3 ఇవేమో ఇవి మనకు అర్థమవుతుంది కదా టాప్స్ అని. ఇదేమో ఒక పెండెంట్ ఇట్లా కొన్నాను. కొని నేను ఏం చేస్తాను, ఇట్లా నల్లపూసల్లో, ఒక్కొక్కసారి నల్లపూసల్లో, ఒక్కొక్కసారి ఏదైనా గోల్డ్ చైన్లో మనం ఇట్లా ఇప్పుడు దీన్ని ఇట్లా తగిలించుకొని ఇట్లా చెవి పోగులు మన టాప్స్ పెట్టుకుని, హ్యాంగింగ్స్ అనుకోండి, టాప్స్ అనుకోండి, అవి ఇట్లా పెట్టుకుంటాం. ఇది ఒక రకం. అయితే కొన్నిసార్లు బ్లాక్ బీడ్స్ నేను ప్లెయిన్గా కూడా అట్లా ఏమీ లేకుండా ప్లెయిన్గా కూడా రెగ్యులర్గా వాడుతూ ఉంటానండి. చాలా సింపుల్గా నీట్గా ఉంటుందండి. గ్రీన్ కలర్ కానీ అట్లా ఏదైనా కొన్ని డ్రెస్సెస్ మీదకి ఈ బ్లాక్ బీడ్స్ ఈ ఒక్క సెట్ పెట్టుకెళ్ళిపోతే చాలా హ్యాపీగా ఉంటుంది. గ్రీన్ కలర్ కానీ వైట్ కలర్లో ఉన్న స్టోన్స్ ఏదైనా మనం చెవులకు పెట్టుకుని ఇట్లా పెట్టుకెళ్ళిపోవడమే నెక్కి. లక్ష్మీదేవి, మహావిష్ణువు అని ఇది ఇట్లా ఖాళీగా ఉన్న చైన్ దేనికైనా కూడా ఇట్లా వేసుకోవచ్చు మనం. పాత చైన్స్ ఉంటాయి కదా మన ఇంట్లో పెద్దవాళ్ళవి, మన పెద్దవాళ్ళు మనకి ఇస్తూ ఉంటారు కదా పాత చైన్స్ కానీ వారు వాడిన నల్లపూసలు కానీ మనకి ఇస్తూ ఉంటారు కదా, అట్లాంటి వాటికి ఇట్లాంటి పెండెంట్ తగిలించుకోవచ్చు. లక్ష్మీదేవి, నారాయణుడు. ఇది ఈ పెండెంట్ మన 7 రాళ్ల పోగులు అంటాం కదా, అట్లాగే ఒక నల్లపూసల్లో నాకు బాగా నచ్చి పెండెంట్ నచ్చి తీసుకున్నాను. ఇట్లా నల్లపూసల్లో వేయించుకున్నాను. ఇది చూడండి, ఒక చిన్నపాటి మంగళసూత్రం లాగా, నల్లపూసలు మంగళసూత్రం వేసుకున్న ఫీలింగ్ ఉంటుంది కదా. చిన్ని మంగళసూత్రం, ఇటు అటు కూడా పచ్చలు ఎమరాల్డ్ బీడ్స్ అనమాట. సింపుల్గా ఉంటుంది. ఇది నేను ఈ నల్లపూసలు పెట్టుకుని మునగాకుని పౌడర్ చేసుకుని నేను అన్ని కూరల్లోనూ, అన్ని ఫ్రైస్లోనూ, అట్లా ఆమ్లెట్స్లోనూ వేసుకుంటాను అని చెప్పాను కదా అండి. ఆ షార్ట్ కొన్ని ల్యాక్స్ వ్యూస్ వచ్చాయి మనకి, కొన్ని లక్షల వ్యూస్ వచ్చాయి కదా మనకి ఆ షార్ట్కి. అందరూ చాలా బాగా చూశారు. ఆ రోజు నేను ఈ నల్లపూసలు పెట్టుకున్నాను. అది చాలామంది నన్ను అడిగారు కదా, బ్లాక్ బీడ్ థ్రెడ్ మీద చాలా బాగుంది, క్లోజప్లో ఇవ్వండి, మాకు క్లోజప్లో ఇవ్వండి అని మీ అందరి కోసం. ఇది థ్రెడ్ వర్క్ అనమాట. థ్రెడ్ని మనకి రుద్రాక్ష షేప్లో చేశారు. చూడండి, క్లోజప్లో చూపిస్తున్నాను. ఇది రుద్రాక్ష షేప్లో థ్రెడ్ చేసి చక్కగా కుందన్స్ ఉన్న యాంటిక్ గోల్డ్ మామిడి పిందెలు 2 ఇచ్చారు. కింద ప్యూర్ ఎమరాల్డ్, అది ఒక ఎమరాల్డ్ జాతి పచ్చ అంటాం కదా, బీడ్ ఇచ్చారనమాట. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా అండి, ఇది మామిడి పిందెలు, కుందన్స్తో ఉన్న మామిడి పిందెలు. ఇదేమో థ్రెడ్, బ్లాక్ థ్రెడ్, ఇది కుందన్స్తో ఉన్న మామిడి పిందెలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది పగడము ముత్యాలు అండి. ముత్యాలు మధ్యలో పగడం వచ్చింది. కొద్దిగా గోల్డ్ మిక్స్ చేశారు. వీటిల్లో అయితే గోల్డ్ ఏమీ లేదు. ఒక 10 వరుసలో 12 వరుసలో నల్లపూసల వరుసలు ఉన్నాయి. బట్ చాలా అందంగా ఉంటుంది. పగడము ముత్యాలు. ఇప్పుడు మీరు చూసే ఈ పెండెంటు సరస్వతీదేవి అండి. సరస్వతీదేవి యాంటిక్ పాలిష్ పెట్టిన గోల్డ్ పెండెంటు. దాని మీద కుందన్స్ ఉన్నాయి అందులో. ఇదంతా కూడా చాలా తక్కువ, కొద్దిపాటి బంగారంతో నల్లపూసలు మిక్స్ అయి ఉన్నాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇది కంటి అనమాట. ఇది కంటి విత్ బ్లాక్ థ్రెడ్ వచ్చింది లోపల. మనం నెక్ పెట్టుకుంటాం కదా కంటి అని, దీనికి కూడా ఏదైనా పెండెంట్ పెట్టుకోవచ్చు అండి. చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. ఒక పెండెంట్ తగిలించుకుని కంటిని మనం పెట్టుకోవచ్చు. ఇదంతా కూడా గోల్డ్ చైన్ సన్నగా ఇచ్చారు. అయితే దీనిలో గోల్డ్ చాలా తక్కువ పడుతుందండి, చాలా తక్కువ గోల్డ్ ఉంటుంది ఇందులో. ఇప్పుడు మీరు అల్లిక చూస్తున్నారు కదా,
ఒక అల్లిక లాంటి నల్లపూసలు. అసలు ఇందులో ఇప్పుడు మీరు చూసే దీనిలో గోల్డ్ ఎంత తక్కువ అంటే ఒక 4-5 గ్రామ్స్ అంతే. ఇంకా అంతకంటే తక్కువైనా కూడా ఆశ్చర్యం. బిలో 5 గ్రామ్స్ అనుకుంటానండి. ఇది చాలా తక్కువ గోల్డ్ అనమాట. వెయిట్ అయితే లెస్, అసలు చాలా వెయిట్లెస్గా ఉంటుంది. ఒక అల్లిక చాలా తక్కువ గోల్డ్ ఉన్న అల్లికతో కూడిన నల్లపూసలు. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఈ సింగిల్ లేన్ నల్లపూసలు విత్ గోల్డ్ ఉంది కదా. చిన్ని రూపు, ఎంత చిన్ని రూపు అంటే ఒక 15 ఏళ్ల క్రితం ఎప్పుడో ఒక వరమహాలక్ష్మి వ్రతానికి నేను కొనుక్కున్నానండి. ఈ పెండెంట్ ఇట్లా నల్లపూసలతో ఇట్లానే కొనేసుకున్నాను. రూప్ అనమాట. పూజ చేసుకుని అప్పటి నుంచి ఆ నల్లపూసలు అట్లా అసలు కొనడం అట్లానే కొనేసా. చైను పెండెంట్ రెడీమేడ్ కొని అట్లానే వేసుకుంటున్నాను. ఇప్పుడు మీరు చూసేది మామిడి పిందెలండి. 2 మామిడి పిందెలు, మధ్యలోనేమో రూబీ ఉంది, పైనేమో ఎమరాల్డ్ ఉంది. ఒక 5-6 వరుసలు నల్లపూసలు వచ్చాయి. కొద్దిగా గోల్డ్ ఉంటుంది, మిక్స్ గోల్డ్ నల్లపూసలో కలిసిన చైన్ వచ్చింది. 2 మామిడి పిందెలు, మధ్యలో కొంద నుండి పైన ఎమరాల్డ్ ఉంది. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మంగళసూత్రాలు విత్ నల్లపూసలు అండి. అంటే నల్లపూసలు, పగడాలు, చిన్ని మంగళసూత్రాలు, 2 వరుసలు కొద్దిపాటి బంగారంతో ఉన్న నల్లపూసలు. చక్కగా మంగళసూత్రం లాగా అంటే మంగళసూత్రాలతో ఉన్న నల్లపూసలు. ఇప్పుడు మీరు చూస్తున్నది ఒక లీఫ్ షేప్లో ఉందండి పెండెంటు. మధ్యలో ఒక గోల్డ్ బాల్స్ వచ్చాయన్నమాట. ఈ నల్లపూసలన్నీ కూడా 30 ఏళ్ళగా అప్పుడొకటి కొన్నవేనండి. అందుకని కొన్ని ఈ నల్లపూసల్లో కొన్ని బాగా ఓల్డ్ ప్యాటర్న్స్ కూడా అందుకే ఉన్నాయి. గోమేధికం అంటాం కదా, ఆ స్టోన్స్ ఉన్నాయి. ఇక కొద్దిగా కెంపులు పచ్చలు కూడా ఉన్నాయి. చాలా చిన్నగా ఉంది, సింపుల్ పెండెంట్ అనమాట. ఇదైతే రుద్రాక్ష అండి. రుద్రాక్ష కింద ఒక కెంపు, సన్నపాటి చుట్టూ డైమండ్స్ అనమాట. సింగిల్ వరుస వచ్చింది, కొద్దిపాటి గోల్డ్ అండ్ నల్లపూసలు, సింగిల్ వరుస గొలుసులాగా వచ్చింది కదా. డ్రెస్సెస్ మీదకి చాలా బాగుంటాయి ఈ సింగిల్ లైన్ వచ్చిన నల్లపూసలు. ఇప్పుడు మీరు చూసేది ఎనామిల్ కోటెడ్ అండి. మళ్ళీ గోల్డ్ మీద ఎనామిల్ కోటెడ్ వచ్చింది. బాల్ లాగా చేశారు కదా, గోల్డ్తో అటు ఇటు బాల్స్ వచ్చాయి. మధ్యలో రోజ్ అండ్ గ్రీన్ లీవ్స్, రోజ్ ఫ్లవర్ అండ్ గ్రీన్ లీవ్స్తో ఎనామిల్ పెయింటెడ్. కొంచెం ఫ్యాన్సీ టైపు, బాగా తక్కువ గోల్డ్ ఉన్న నల్లపూసలు. నెక్కి టైట్గా పెట్టుకుంటాం చూడండి మనం కొన్ని. ఇది చాలా నచ్చిందండి. ఒకసారి గోల్డ్ షాప్కి వెళ్ళాను, బంధువులతో వెళ్ళాను. అప్పుడు ఇది డిస్ప్లేలో చూసి వెంటనే తీసేసుకున్నాను అనమాట. ఇందులో ఎలిఫెంట్ ఉంది, మనకి పులిగోరు ఉంది, ఒక చక్కటి డాలర్ ఉంది, షూ కూడా ఉంది, గవ్వ, ఇవన్నీ కూడా ఉంది. ఒక డిజైనరు అల్లిక, మళ్ళీ బ్లాక్ థ్రెడ్తోనేమో థ్రెడ్ ఏమో అల్లిక, ఒక డిజైనర్ నల్లపూసలు అనమాట. ఇందులోనే కొంచెం గోల్డ్ ఎక్కువ ఉందండి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, మహాలక్ష్మీదేవి ఒక బ్లాక్ థ్రెడ్ అండి, అల్లిక వెడల్పైన అల్లిక అనమాట. ఆ అల్లికతో ఉన్న థ్రెడ్ మీద నా దగ్గర ఆల్రెడీ పెండెంట్ ఉంది, మహాలక్ష్మీదేవి పెండెంట్, వేరే నల్లపూసల్లో వేసుకునేదాన్ని. అయితే నేను ఒకసారి గోల్డ్ షాప్కి వెళ్ళినప్పుడు ఇట్లా చూశాను, ఇలా థ్రెడ్స్ వచ్చినాయి అమ్మ, బ్లాక్ థ్రెడ్స్ వచ్చినాయి అన్నప్పుడు వెంటనే అది కొనుక్కుని నా దగ్గర ఉన్న మహాలక్ష్మీదేవి పెండెంట్ తీసుకెళ్ళి అట్లా నేను సెట్ చేయించుకున్నాను. చూశారు కదా అండి, మీరు ఎప్పటి నుంచో అడుగుతున్న నా బ్లాక్ బీడ్స్ కలెక్షన్ క్లోజప్లో చూపించండి, బ్లాక్ బీడ్ సెట్స్ అన్నీ అంటున్నారు కదా. సో ఒక్కొక్కటిగా కాకుండా నేను అన్నీ ఒకసారి మీకు క్లోజప్లో నా బ్లాక్ బీడ్ సెట్స్ అన్నీ చూపించాలనుకుని ఈరోజు ఈ వ్లాగ్ చేశానండి. సో మీరు అడిగిన డౌట్స్ అన్నీ క్లియర్ అయ్యాయని అనుకుంటున్నాను. ఎందుకంటే ఆ సెట్ క్లోజప్లో చూపించండి అని ప్రతి సెట్ని కూడా చాలా వరకు అడిగారు కదా. సో అవన్నీ చూపించానని అనుకుంటున్నానండి. ఈ వ్లాగ్ మీ అందరికీ నచ్చుతుందని నేను అనుకుంటూ మరొక మంచి వ్లాగ్తో మీ ముందుకు వచ్చేస్తానండి. అంతవరకు బాయ్ అండి.